నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంటు పరిధుల్లోకి వెళ్తాయి. ఒకటి ఒంగోలు పార్లమెంట్లోకి వచ్చేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అట్లానే బాపట్ల పార్లమెంటు, ఈ బాపట్ల పార్లమెంట్లోకి వచ్చేసి 4 నియోజకవర్గాలు వెళ్తాయి. అలాగే నెల్లూరు పార్లమెంట్లోకి వచ్చేసి 1 అసెంబ్లీ నియోజకవర్గం అయితే వెళ్తుంది. వీటి మీద టీడీపీ గెలుస్తుందా, ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందా అనే వాటి మీద చాలా సర్వేలు జరిగాయి. వీటిల్లో అనేక సర్వేలు కూడా గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఇండియా టుడే సర్వే, ఐపాక్ సర్వే, అలాగే పోల్ పల్స్ సర్వే, పైనీర్ సర్వే, సీ ఓటర్ సర్వే, చాణక్య స్ట్రాటజీ సర్వేతో పాటు పలు సర్వేలు అనేవి తమ అభిప్రాయాలను అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ప్రజల్లో ఉన్నటువంటి నాడి ఎలా ఉందనేటువంటి అంశం మీద కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చివరిలో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలో మొత్తం ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో మొట్టమొదటిది జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నియోజకవర్గం గురించి ఇప్పుడు చూద్దాం. ఒంగోలు నియోజకవర్గంలో వచ్చేసి ప్రజెంటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అట్లాగే టీడీపీ తరఫున వచ్చేసి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితే పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య మాత్రం ఇప్పుడు ఫైటు బాగా రసదంకాయంగా అని చెప్పొచ్చు. అయితే వీరిద్దరి మధ్య ప్రభుత్వం మీద ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంచెం పట్టణ ప్రాంతాల్లో స్పష్టంగా కనపడుతుంది. దీంతో ఒక 6 నుంచి 9% వరకు ఈ యొక్క వైసీపీకి యాంటీగా, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి యాంటీగా ఓట్ల శాతం తగ్గి జనార్దన్కు ఓట్ల శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు 6 నుంచి 9% ఓట్లు పెరుగుతాయంటే దాదాపు 15,000 నుంచి 20,000 పైగా 25,000 వరకు మెజార్టీతో దామచర్ల జనార్దన్ అయితే గెలవబోతున్నాడని ప్రతి సర్వే కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ప్రజల నాడి కూడా అదే కనపడుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే 2014లో జరిగిందే, అంటే దామచర్ల జనార్దన్ గెలిచినట్లే 2024లో కూడా ఇది రిపీట్ కాబోతుంది అనేది సర్వేలు చెప్తున్నాయి, ప్రజల నాడి చెప్తుంది. ఈ మేరకు ప్రజలు కూడా గంటాపదంగా బాలినేని ఓడిపోబోతున్నారు అనేటువంటి విషయం కరాఖండిగా చెప్పడం అనేది ఇక్కడ విశేషం. ఇక తర్వాత కొండేపి నియోజకవర్గం, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇది దీంట్లో ప్రస్తుతం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆదిమూలపు సురేష్ వచ్చేసి గతంలో ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, అక్కడి నుంచే మంత్రి అయ్యారు. అక్కడి నుంచి కొంత అసమర్థత, అక్కడ కొంత నెగిటివ్ ఉందనేటువంటి ఆలోచనతో జగన్ ఇక్కడికి ఈ కొండేపికి సురేష్ను పంపించడం అయితే జరిగింది. ఇక్కడ డోలా బాలవీరాంజనేయ స్వామికి గట్టిగా ఈ కమ్మ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ మంచి గట్టి మద్దతు ఉందని చెప్పొచ్చు. అయితే మంత్రి ఆదిమూలపు సురేష్కు మాత్రం కొంత మాదిక సామాజిక వర్గం నుంచి కొంత సపోర్ట్ ఉందనేది అర్థమవుతుంది. అంటే బాలవీరాంజనేయ స్వామికి ఏమో మాల సామాజిక వర్గం నుంచి సపోర్ట్ ఉంటే సురేష్కు మాదిక సామాజిక వర్గం నుంచి సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏది ఏమైనా గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఏమి అభివృద్ధి పనులు ఇక్కడ చేసినట్టు లేదని, ఇక్కడ వైసీపీ గెలవడం దాదాపు అసంభవం అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ దామచర్ల వర్గం కొంత తమ హవాను కొనసాగించి డోలా వీరాంజనేయ స్వామికి గెలుపుకు వారు అవిశ్రాంతంగా కృషి చేస్తారనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ప్రజల యొక్క నాడి కూడా ఆదిమూలపు సురేష్కు పెద్ద పాజిటివ్గా ఏం లేనట్టు ఇక్కడ అర్థమవుతుంది. ఇక నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ ప్రజెంట్ ఇంతకుముందు గతంలో వైసీపీకి ఇది కంచుకోటగా చెప్పొచ్చు. 2014లో 2019లో 2 సార్లు కూడా ఇక్కడ వైసీపీ అనేది గెలిచింది. గత 20 ఏళ్ళుగా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భాలు లేవు. ప్రజెంట్ ఇక్కడ కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. అలాగే ఇక్కడ తెలుగుదేశానికి వచ్చి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంటూరు నాగేశ్వరరావుని ఇక్కడ బరిలోకి దించడం అయితే జరిగింది.
ఈ బుర్రా మధుసూదన్ యాదవ్కేమో ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి మానుగుంట మహేందర్ రెడ్డి అయితే సపోర్ట్, ఆయన వర్గం కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారనేటువంటి సర్వేలు చెప్తున్నాయి, ప్రజానాడి కూడా చెప్తుంది. అలాగే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఇంటూరు నాగేశ్వరరావుకి మాజీ తెలుగుదేశం నాయకులు మరియు ఎమ్మెల్యే అయినటువంటి దివి శివరాం ఆయన ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఇంటూరు నాగేశ్వరరావు తమ్ముడు ఇంటూరు రాజేష్ కూడా ఇంటూరు నాగేశ్వరరావుకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ కొంత బలం కొంత ఉందని చెప్పొచ్చు. టోటల్గా ఇక్కడ కానీ చూస్తే అంటే కనిగిరి నుంచి తీసుకొచ్చిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంటూరు నాగేశ్వరరావు మధ్య ఒక 3 నుంచి 4% ఓట్లు తెలుగుదేశం పార్టీకి కొంచెం ప్లస్గా ఉందని చెప్పొచ్చు. అయితే ఇంకా ఒక 10 రోజులు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఆ టయానికి ఈ 2-3% ఓట్లు ఏమన్నా తారుమారయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ప్రజల్లో చూస్తే కొంత లైట్గా పాజిటివ్ వచ్చేసి ఇంటూరు నాగేశ్వరరావుకే ఉందని చెప్పొచ్చు. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం ఇది ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రజెంటు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ పనిచేస్తూ ఇక్కడి నుంచి కొండేపుకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈయన ప్లేస్లో వచ్చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపత్రి చంద్రశేఖర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈయన కొంచెం ఆర్థికంగా బలవంతుడనేటువంటి ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున కనిగిరి ప్రాంతానికి చెందిన గూడూరు ఎరిక్షన్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే గూడూరు ఎరిక్షన్ బాబు కొంత సింపతి తరపుగా కొంత పార్టీని బాగానే డెవలప్ చేశారని, బాగానే ఇక్కడ కొంత టీడీపీ వైపు ప్రజాదరణ పెరిగేటట్లు ప్రయత్నాలు చేశారని, పార్టీ కార్యక్రమాలు బాగా నిర్వహించారని, నెమ్మదస్తుడని, కొంచెం మంచి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఎర్రగొండపాలెం ఓటర్లలో ప్రజలలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ టోటల్గా కొంత చంద్రశేఖర్ బలవంతుడు అనేటువంటి అభిప్రాయం వినపడుతుంది. వైసీపీ మీద అసంతృప్తిగా కూడా ఉంది. కానీ ఈ అసంతృప్తిని గూడూరు ఎరిక్షన్ బాబు క్యాష్ చేసుకోవడంలో కొంచెం వెనుకంజ వేసాడు అనేటువంటి భావన ప్రజల్లో వినిపిస్తుంది. ఇక తర్వాత చీరాల నియోజకవర్గం. ఈ చీరాల నియోజకవర్గంలో 2019లో కర్ణం బలరామును తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీ పార్టీలోకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ ప్రజెంటు వైసీపీ తరఫున కరణం వెంకటేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించింది అధిష్టానం. ఆయనకు పోటీగా ఎంఎం కొండయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ రంగంలో ఉన్నారు. అంటే చీరాల్లో వచ్చేసి ప్రజెంటు త్రిముఖ పోటీ జరుగుతుందన్నమాట. ఇక్కడ కరణం వెంకటేష్ కొంత పాజిటివ్గా ఉన్నట్టు కనపడుతుంది. ఎంఎం కొండయ్య యాదవ్కు మంచి పేరున్నా కూడా ఇక్కడ ఎలక్షన్ చేసుకునే విధానంలో కొంత వెనుకబడుతున్నాడు అనేటువంటి ప్రచారం వినపడుతుంది. ఇక ఆమంచి కృష్ణమోహన్ అంత పెద్దగా గెలుపు దిశగా పయనించకపోయినా ఎవరినో ఒకరిని డ్యామేజ్ కొట్టేటువంటి ఓటింగ్ ఇతనికి పడేటువంటి అవకాశం ఉందని సర్వేలు మరియు ప్రజానాడి అనేది వినిపిస్తుంది. ఇక పచ్చూరు నియోజకవర్గం ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి ఏలూరు సాంబశివరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున 3వసారి మళ్ళీ ఇక్కడ పోటీలోకి దిగారు. గతంలో 2014లో కానీ 2019లో కానీ ఏలూరు సాంబశివరావు ఇక్కడి నుంచి గెలిచారు. ఆయనకు పోటీగా వచ్చేసి ఎడం బాలాజీ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఇక్కడ ఈ పచ్చూరులో ఏలూరు సాంబశివరావు తన హవా అనేది చూపిస్తున్నారు అనేటువంటిది పలు సర్వేలు చెప్తున్నాయి, ప్రజానాడి కూడా చెప్తుంది, ప్రజల అంచనా ప్రజల భావన కూడా అట్లనే ఉంది. ఎందుకంటే ఈ ఎడం బాలాజీ అంత ఆర్థికంగా లేకపోవడము, ప్రచారంలో సరిగా సక్రమంగా చేసుకోకపోవడము, ఈ బాగా వెనకబడ్డాడని, ఇతనికి పెద్ద రాజకీయ ఎలక్షన్ చేసేటువంటి విధానం కూడా సక్రమంగా తెలియదని ఇక్కడ ప్రజల యొక్క నాడి. దీంతో దాదాపు ఇక్కడ బాగా వీక్ అయ్యాడు ఎడం బాలాజీ, ఓటమి ఖరారు అనేటువంటి అభిప్రాయం కూడా ఈ నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గం గతంలో 2 సార్లు కూడా ఈ సంతనూతలపాడులో 2014లో 2019లో 2 సార్లు కూడా ఇక్కడ వైసీపీ గెలిచింది. 2009లో వచ్చేసి ప్రజెంటు మంత్రి ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడులో గెలిచాడు. అక్కడి నుంచి గెలిచిన తర్వాత ఎర్రగొండపాలెం వెళ్ళి అక్కడ మళ్ళీ 2019లో గెలవడం అయితే జరిగింది. అయితే 2 సార్లు ఈ బీవీఎన్
విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 2 సార్లు ఓడిపోవడంతో బాగా సింపతి అనేది పెరిగింది ఇక్కడ తెలుగుదేశానికి. దాదాపు సంతనూతలపాడులో ఈ బీసీ సామాజిక వర్గాలు కానీ, కాపు సామాజిక వర్గాలు కానీ, చౌదరి సామాజిక వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు ఇట్లా అన్ని వర్గాల్లో కూడా ప్రజెంట్ బీవీఎన్ విజయ్ కుమార్కు కొంచెం సింపతి బాగా వచ్చి ఈ విజయ్ కుమార్కు మద్దతుగా నిలబడుతున్నట్లు ప్రజానాడి అనేది కనపడుతుంది. దీంతో సంతనూతలపాడులో దాదాపు బీవీఎన్ విజయ్ కుమార్ గెలుపు సునాయాసం అనేటువంటి భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇక నెక్స్ట్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ సంతనూతలపాడు మరియు అద్దంకి 2 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వెళ్తాయి. ఈ అద్దంకిలో వచ్చేసి గతంలో గెలిచినటువంటి గొట్టిపాటి రవికుమార్, హ్యాట్రిక్ సాధించినటువంటి గొట్టిపాటి రవికుమారు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. ఈ వైసీపీ తరఫున వచ్చేసి పానెం హనుమిరెడ్డి ఇక్కడ రంగంలోకి దిగాడు. ఈ పానెం హనుమిరెడ్డి నామినేషన్ అంటే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఇతని మీద రకరకాల పుకార్లు అనేవి ఈ యొక్క అద్దంకి ప్రాంతంతో పాటు జిల్లాలో వ్యాపించాయి. కొన్ని రోజులు పారిపోయాడని, కొన్ని రోజులు లేడని, అడ్రస్ లేడని ఇట్లా జరిగింది. ఇతన్ని చూస్తే ఇప్పుడు ప్రజెంట్ అద్దంకిలో బాగా వీక్ ఉన్నటువంటి క్యాండిడేటు హనుమిరెడ్డి అనేటువంటి భావన అద్దంకి నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా వినపడుతుంది. కనీసం వైసీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుందనేటువంటి భావన జిల్లాలో ఆ పార్టీలో కూడా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. నెక్స్ట్ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ దిగుతుంటే తాజాగా అంటే కొంచెం ఆలస్యంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి అంటే మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు అనేటువంటి గొట్టిపాటి లక్ష్మిని రంగంలోకి దించింది తెలుగుదేశం అధినాయకత్వం. వీరిద్దరి మధ్య మొదట్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చాలా హవా ఉన్నట్టు కనపడింది. శివప్రసాద్ రెడ్డి దాదాపు గెలుపు ఖాయమనే భావన జిల్లాలో ఏర్పడింది, వినిపించింది కూడా, పలు సర్వేలు కూడా చెప్పాయి. కానీ రాను రాను గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించిన తర్వాత గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలో దర్శిలో తిరిగినటువంటి ఆ విధానము, ప్రచారం చేసినటువంటి విధానం, ఆమె పలకరింపు, ఆమె ఈ యొక్క స్ట్రాటజీ అన్నీ చూసి దర్శి నియోజకవర్గం దాదాపు టైట్కి వచ్చేసింది. అంటే దర్శి నియోజకవర్గంలో ప్రజెంట్ నువ్వా నేనా అన్న విధంగా ఈ యొక్క తెలుగుదేశం వైసీపీ మధ్యన ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గొట్టిపాటి లక్ష్మి మధ్యన ఈ పోటీ అనేది జరుగుతుంది. ఎవరు గెలిచినా కూడా ఒక 6-7 వేలు 5 వేలతో బయటపడేటువంటి అవకాశం ఉందని పలు సర్వేలు, ప్రజానాడి కూడా అదే చెప్తుంది. ఇక మార్కాపురం నియోజకవర్గం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తరఫు అభ్యర్థి వచ్చేసి కందుల నారాయణ రెడ్డి, వైసీపీ తరఫున వచ్చేసి గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబును అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది, ఇక్కడ పోటీకి దించడం అయితే జరిగింది. ఈ మార్కాపురంలో ప్రజెంటు ఈ రెడ్డి సామాజిక వర్గం బాగా ఈ కందుల నారాయణ రెడ్డికి ప్లస్ అయింది. అదిగాక గతంలో 2 సార్లు ఓడిపోవడం, అతని మీద సింపతి పెరిగింది. ఈ మధ్య కొన్ని రోజులు అనారోగ్యంతో అతను ఉండడము, అతని మీద కొంచెం బాగా సానుభూతి అనేది నియోజకవర్గంలో వచ్చింది. దీనితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట కుటుంబం నుంచి కూడా ఈ యొక్క బాగా ప్లస్ అయింది. ఇక్కడ అన్న రాంబాబు సామాజిక వర్గం కొంచెం ఆర్యవయసులు కావడంతో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం దాదాపు ఎక్కువ శాతం కందుల నారాయణ రెడ్డికి మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రజెంటు అక్కడ పలు సర్వేలు చెప్తున్నాయి. దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజానాడి కూడా వినిపిస్తున్నటువంటి అంశం. అంటే దాదాపు మార్కాపురంలో కొంత ఎడ్జ్ అనేది తెలుగుదేశంకు ఉన్నట్లు ప్రజానాడి అనేది చెప్తుంది. ఇక గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే గిద్దలూరు ఇది ఫస్ట్ నుంచి కూడా వైసీపీకి బాగా ఎడ్జ్ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అంటే 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ వైసీపీ ఇక్కడ బాగా గెలిచింది. 2014లో వచ్చేసి ముత్తుమల్లి అశోక్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలోకి పోయాడు. అలాగే 2019లో వచ్చేసి అన్న రాంబాబు ఇక్కడ దాదాపు కడపలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినంత మెజార్టీ తర్వాత ఈ అన్న రాంబాబుకు 80,000కు పైగా ఇక్కడ మెజార్టీ వచ్చింది. ఆయన ఈ అన్న రాంబాబు అయితే మార్కాపురం పోయాడు. మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కేపీ నాగార్జునరెడ్డిని తీసుకొచ్చి ఈ గిద్దలూరులో నిలబెట్టడం అయితే జరిగింది. ప్రజెంటు వైసీపీ తరఫున కేపీ నాగార్జునరెడ్డి, అలాగే టీడీపీ తరఫున ముత్తుమల్లి అశోక్ రెడ్డి అయితే పోటీ అయితే జరుగుతుంది. ఇక్కడ బాగా టైట్ ఉందని చెప్పొచ్చు. కొంత ఏదో వైసీపీకి
కొంత ఎడ్జ్ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని, కొన్ని ఎడ్జ్ ఉన్నటువంటి అవకాశం ఉందనేటువంటి సర్వేలు చెప్తున్నాయి. అలాగే ప్రజా నాడి కూడా అదే వినిపిస్తుంది. ఇక ముఖ్యంగా అత్యంత ఇంపార్టెంటు ప్రతిష్టాత్మకమైనటువంటి కనిగిరి నియోజకవర్గం విషయంగా చూసుకుంటే, ఈ కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అయితే రంగంలోకి దిగారు. అలాగే వైసీపీ తరఫున గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు పంపించి ఇక్కడ ఉన్నటువంటి హనుమంతనపాటి జెడ్పీటీసీ అయినటువంటి దద్దల నారాయణ యాదవ్ను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే అధిష్టానం రంగంలోకి దింపింది. వీరిద్దరి మధ్య పోటీ అనేది అత్యంత టఫ్ ఫైట్ అంటున్నారు కొందరేమో టీడీపీకి ఎడ్జ్ ఉందంటారు, కొందరేమో లేదు బాగా టఫ్ ఫైట్ చెప్పలేమంటారు. ఏది ఏమైనా ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో అయితే కొంత ఈ వాస్తవంగా చెప్పాలంటే ఓటర్ నాడి అనేది ఇక్కడ కొంత అర్థం కావట్లేదు, కానీ పలు సర్వేలు మాత్రం కొంత టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఈ కనిగిరి నియోజకవర్గం కొంత ఇది అర్థం కాని సమస్యగానే, అర్థం కాని నియోజకవర్గంగానే జిల్లాలో మిగిలిపోయిందని పలువురంటే, లేదు కనిగిరి నియోజకవర్గం కొంత తెలుగుదేశానికి బాగా ఎడ్జ్ ఉందని, దీంట్లో కొంత వీలుంటే బంపర్ మెజారిటీ రావచ్చని తెలుగుదేశం వర్గాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా వైసీపీ వర్గాలు కూడా బంపర్ మెజారిటీతో తామే గెలుస్తామని వైసీపీ దద్దాల వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న విశేషం. సో అది ఫ్రెండ్స్, జిల్లాలో మొత్తంగా 13 నియోజకవర్గాల్లో గిద్దలూరు, చీరాల, దర్శి కొంచెం టైట్ పొజిషన్లో ఉండి కొంచెం తెలుగుదేశానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు. అలాగే దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం టైట్లో ఉన్నట్టు, మిగతా నియోజకవర్గాల్లో కొంచెం తెలుగుదేశం ఎడ్జ్ చూపిస్తున్నట్టు పలు సర్వేలు అయితే చెప్పడం జరిగింది. మరి ఏమైద్దో, ఏం జరగబోతుందో ఈ నెల 13న పోలింగ్ జరిగిన తర్వాత జూన్లో రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో కానీ తెలియదు. అప్పుడు దాకా కొంత విశ్లేషణ అనేది ఛానల్ ద్వారా అందిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.